మృత వీరులు, జోహార్ మాదిగ మృత వీరులకు, జోహార్ మాదిగ మృత వీరులకు, జోహార్ మాదిగ మృత వీరులకు. సాధిస్తాం సాధిస్తాం ఈ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం ఈ ఆశయాలను, సాధిస్తాం సాధిస్తాం ఈ ఆశయాలను. వృధా కావు మీ పోరాటాలు. ఐక్యత, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత. జోహార్ మాదిగ మృత వీరులకు, జోహార్ మాదిగ మృత ముప్పై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరులో అసలు బాసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు ఖమ్మం అంబేద్కర్ సర్కిల్లో మాదిగ సంఘాల ఐక్యత ఆధ్వర్యంలో, ఈ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న మట్టె గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా తెలంగాణ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పెద్దలు అన్న గౌరవనీయులు లంకా వెంకటేశ్వర మాదిగ గారు, చర్మకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సోదరమణి చెల్లెలు ఇటికల లత గారు, మరి మాదిగ సంక్షేమ సంఘం కన్వీనర్ పెద్దలు గౌరవనీయులు అన్న కుక్కల రాములు గారు, మరి నగర కమిటీ నుంచి తెలంగాణ మాదిగ హక్కుల ద్వారా కన్వీనర్ మట్టె గురుమూర్తి అన్నిపక్క గురుమూర్తి మాదిగ గారు, అదేవిధంగా నాతో పాటు ఇచ్చేసిన పాలేరు నియోజకవర్గ నాయకులు జంగం వెంకయ్య మాదిగ గారు, వెంకన్న మాదిగ గారు, అదేవిధంగా పుల్లెపంగు వెంకన్న మాదిగ గారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి హైదరాబాద్ అసెంబ్లీ కేంద్రంగా అసలు బాసిన అమరవీరులు సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, అట్లాగే చెప్పుకుంటూ పోతే రవి మాదిగ, ఎలకపల్లి రవి మాదిగ గారు, ఇంకా చాలామంది అసలు బాసారు. ఖమ్మం జిల్లా నుంచి కూడా చాట కాంతారావు మాదిగ గారు, వీళ్ళందరూ అసలు బాసారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో వివిధ రూపాల్లో మేము నిరసన తెలియజేసి శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలత చూపించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమెంత జనాభా మాకు అంత వాటా కావాలని చెప్పి 30 సంవత్సరాలుగా యావత్ జాతి మొత్తం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మాదిగ జాతి మొత్తం కూడా ఉపకులాలను కలుపుకొని ఎన్నో పోరాటాలు, శాంతియుతమైన పోరాటాలు, నిరాదీక్షలు చేసే ఫలితంగా ఈరోజు వర్గీకరణ సాధ్యమైందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ, మరి ఈనాడు ఏదైతే వర్గీకరణ ఫలాలు యావత్ జాతికి అందినాయో ఆ ఫలాల యొక్క పోరాట ఫలితం ఉద్యమకారుల నుంచి మరి అసలు బాసిన అమరులైన దామోదర్ మాదిగ, మరి వీరి కుటుంబాలకు కూడా మనం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి మనకి వారిని కాళ్ళు కడిగి మరి వాటర్ కూడా తల మీద పోసుకున్న ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి కమిషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున తెలంగాణ మాదిగ హక్కుల ద్వారా తరఫున ఉద్యమ జయజయలు తెలియజేస్తూ తీసుకున్న తర్వాత మాదిగ జేఏసీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టె గురుమూర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వర్గీకరణ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఏ ఒక్క పార్టీ వచ్చినా కానీ మా ఎస్సీ దళితులని గుర్తించలేని పరిస్థితి. మరి ఈరోజు మమ్మల్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు మా ఎస్సీ వర్గీకరణని మాకు ఎంతో మేలు చేసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారికి మేము మా జాతి తరఫున మేము అందరం కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాం. అమరవీరులు అర్పిస్తూ
జై మాదిగా, జై జై మాదిగా. ఓకే. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మాదిగా కుల సంఘాల నాయకులకు, ఉపకులాలకు, అదేవిధంగా మాదిగ దండోర రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస్ గారికి, జాతీయ అధ్యక్షులు లంకా వెంకటేశ్వరరావు గారికి, చర్మకార సంఘం నుండి ఇటుకల లత గారికి, పోలేపల్లి వెంకటేశ్వర్లు గారికి, గురుమూర్తి గారికి, అదే రకంగా పెద్దలు గౌరవనీయులు ఉక్కల రాములు గారికి, ఉపేందర్ గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అందరికీ కూడా పేరు పేరున జైలు తెలియపరుచుకుంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాదిగ దండోరా ఉద్యమంలో పోరాటాలు చేసి ఉద్యమ లక్ష్యాన్ని సాధించడం కోసం వారి పోరాట పటిమతోటి ఈ ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి ప్రాణాలను అర్పించేటువంటి పోరాట వీరులు, మాదిగ పోరాట వీరులు, అమరులు ఎవరైతే ఉన్నారో వారిని రాష్ట్ర వ్యాప్తంగా వారికి సంపూర్ణమైన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నివాళులు అర్పించడం జరిగింది. మరీ ముఖ్యంగా మాదిగ దండోరా ఉద్యమంలో గత 30 సంవత్సరాల నుండి ఎంతోమంది పోరాట బిడ్డలను అందించినటువంటి పోరాట వీరుల వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా ఈ పోరాటంలో అమరులైనటువంటి మా మాదిగ అమరవీరులకు అందరికీ పేరు పేరున మాదిగ దండోరా ఉద్యమ నమస్కారాలు తెలియపరుచుకుంటూ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక ఒడిదుడుకులు, అవమానాలు, అన్యాయాలు, అక్రమాలు, కేసులు, నిర్బంధాల నుంచి ఎదుర్కొని మా పిల్లలు సైతం ప్రాణాలు అర్పించి అమరులైనటువంటి ఈ పోరుగడ్డలో తెలంగాణ ప్రాంతంలో మా జనాభా ఎంత ఉందో మా వాటా ప్రకారం మాకు రావాల్సిన 12% రిజర్వేషన్ని ఈ ప్రభుత్వం సమగ్రంగా సర్వే చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం 9% రిజర్వేషన్ ఇచ్చింది. ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నిలబరుచుకుంటూ, మరి ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఎవరు పట్టించుకోకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మాదిగల బిడ్డ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఈ ఉద్యమం యొక్క డిమాండ్ని భుజాలపై వేసుకొని ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి మాదిగ జేఏసీ నాయకత్వంలో 22 మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మరి ప్రభుత్వాన్ని ఒప్పించి చట్టసభల్లో శాసనం చేయడానికి ముందుకు రావటం నిజంగా దామోదర్ రాజనరసింహకి మాదిగ సమాజం రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎంతో మంది జైలుపలై, ఎంతో మంది అమరులై, ఈరోజు 30 సంవత్సరాల ఆశ, మాదిగల ఆశ, ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాల ఆశ నెరవేర్చాలని, ఏబీసీలు చేయాలని గత ప్రభుత్వం 1999లో టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ చేసింది. 4 సంవత్సరాలు ఏబీసీలుగా విభజించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 1947 స్వతంత్రం వచ్చిన నుంచి లెక్కేసుకుంటే 99 వరకు, 99 నుంచి 4 సంవత్సరాల ఏబీసీలు చేసినటువంటి లెక్కలు చూసుకుంటే ఉద్యోగంలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, అన్ని రకాలుగా 4 సంవత్సరాల్లో చేసిన ఏబీసీలో రిజర్వేషన్ ఒక రకంగా, గత 1947 నుంచి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి చూస్తే లెక్కలు సరిసమానంగా కూడా ఆ రోజుల్లో మీరు తెలియపరిచినటువంటి సమస్య ఉంది. అప్పటి నుంచి కూడా వర్గీకరణతో పాటుగా ఎన్నో సమస్యల మీద పోరాడి, ఎన్నో రకాలుగా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్ సంఘాలు అన్ని కులాల వారికి కూడా సమస్యల మీద పోరాడి మా వంతుగా ఎన్నో రకాలుగా పోరాటాలు ముందుకు సాగించిన పరిస్థితులు ఉంది. ఈ యొక్క పోరాట ఫలితమే ఈరోజు మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విధానంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోనే ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చు అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన విధానం ఉంది. దాంతో ప్రకారంగానే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది. అదే రకంగా ఉన్నటువంటి ఈ యొక్క ఏబీసీలో రిజర్వేషన్ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరిధి ప్రకారంగా మీ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యను మీరే పరిష్కరించుకోవచ్చు అనే రకంగా అంబేద్కర్ రాసిన సిద్ధాంతం ఉంది. కాబట్టి ఈ రోజు కమిటీ వేసి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక కమిటీ వేసి
ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సర్వే చేసి ఎవరి ఓటా ఎంత అనేది డిక్లేర్మెంట్ చేసిన పరిస్థితి మొన్న ఈ మధ్యలోనే తెలియపరిచారు. నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నా, ఈ వర్గీకరణ చేసేంత వరకు పూర్తి బాధ్యత నాదే, నేను భుజాన వేసుకొని వర్గీకరణ చేస్తానని నిండు అసెంబ్లీలో ఎలాగైతే మాట ఇచ్చిందో అదే ప్రకారంగా ఈ మధ్య కాలంలోనే వర్గీకరణ రిజర్వేషన్ ప్రకారంగా మాదిగలకు 9%, మాలలకి 5%, ఇంకా ఇతర కులాలకి 1% కేటాయించడం జరిగింది. అయ్యా మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకున్నటువంటి సమస్య జనాల ప్రకారంగా మాకు 11% వస్తుంది, ఆ 11% డిక్లేర్మెంట్ చేయండి అని మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా అయ్యా మద్దతుగా మేము కూడా మాకు చేశారు కాబట్టి, ఎన్నో సంవత్సరాల ఆశ నెరవేరుస్తుంది కాబట్టి అన్ని రకాలుగా మా ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలకు మేము అందరం రుణపడి ఉంటాం, మీకు అండగా ఉంటామని కూడా ఈ సభాముఖ తెలియపరుస్తూ మా ఓటా మాకు 11% రిజర్వేషన్ కావాలని మేము కోరుకుంటూ ఈ రోజు అమరులు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమస్తులు తెలియజేస్తూ ఈ రోజు దగ్గరలోనే మన చింతకాని మండలంలో నాగిలకొండలో చాట్లకాంతరాన పిల్లగాడు ఈనాడు ఆఫీస్ కూడా మీటింగ్కి పోయిస్తుంటే ఇద్దరు పేరు మీటింగ్కి పోయిస్తుంటే DCM లో ప్లస్ లారీ ఢీకొని తలకాయ కూడా మొండెం కాడ పడ్డది. 2010లో మనకి ఈ సంఘటన జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది చనిపోయిన అమరవీరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఆశయాల కొరకు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు ఎన్నోసారి జైలు పాలై పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు కూడా తట్టుకొని ఈ రోజు మాకు వర్గీకరణ లక్ష్యమని మేము పోరాడాం. దాంతో పాటుగా ఎన్నో రకాలుగా స్కీములు కానివ్వండి, ఎస్టీసీ బీసీలు సమస్యలు కానివ్వండి, ఏ కులమైనా మీదేసుకొని పోరాడి అనుకున్నది సాధించే వరకు పోరాడినాం. ఇది మాకు ఒక ఎస్సీ వర్గీకరణ సమస్య, ఇది డిక్లేర్మెంట్ అయింది అని చెప్తున్నారు. మాకు జనాభా ప్రతి ప్రకారంగా 11% కావాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ఉద్యమస్తులుగా తెలియజేస్తూ జై మాదిగా, జై జై మాదిగా.